సీనియర్లకు బెస్ట్ పోస్ట్ ఆఫీస్ పథకం 3 నెలలకు ఒకసారి 50,000 వస్తాయి. అయితే ఎంత కట్టాలో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల డబ్బు కోసం పిల్లల వైపు చూడాల్సిన అవసరం లేకుండా ప్రతి 3 నెలలకు మీ బ్యాంక్ ఖాతాలో 50,000 రూపాయలు ఆటోమేటిక్గా జమ అయితే ఎలా ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎలాంటి రిస్క్ లేకుండా, షేర్ మార్కెట్ భయం లేకుండా, మ్యూచువల్ ఫండ్లు ఒడిదుడుకులు లేకుండా ప్రభుత్వ భరోసాతో స్థిరమైన ఆదాయం వస్తే ఎంత బాగుంటుంది. చాలామంది సీనియర్ సిటిజన్లు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్లకి ఇబ్బందులు పడుతూ ఉంటారు. జీవితాంతం సంపాదించిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక మోసపోతున్నారు. కొందరు అధిక వడ్డీ ఆశించి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడి పెడుతూ కోల్పోతూ ఉన్నారు. మరికొందరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీ సరిపోవడం లేదని ఆందోళన చెందుతూ ఉన్నారు. కానీ చాలామంది తెలియని ఒక అద్భుతమైన ప్రభుత్వ పథకం ఉంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఈ పథకం ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి 50,000 రూపాయలు వరకు వడ్డీ రూపంలో పొందే అవకాశం ఉంటుంది. మరి ఇది ఎలా సాధ్యం? ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎలా లెక్కిస్తారు? మధ్యలో డబ్బు తీసుకోవచ్చా? పన్ను మినహాయింపులు ఉంటాయా? ఈ పథకం నిజంగానే సీనియర్ సిటిజన్లకు బెస్ట్ స్కీమా? ఈ వీడియోలో ప్రతి సందేహానికి సమాధానం చెబుతాను. చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చాలా మంది చేసే ఒక పెద్ద పొరపాటు గురించి కూడా చెబుతాను. మనిషి జీవితంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రతి నెల జీతం వస్తుంది. కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత అదే జీతం ఆగిపోతుంది. అప్పటి వరకు కుటుంబాన్ని నడిపించిన వ్యక్తి ఒక్కసారిగా ఆదాయం లేకపోవడంతో మానసికంగా కూడా ఆందోళన చెందుతూ ఉంటాడు. ఇంటి ఖర్చులు, మందుల ఖర్చులు, వైద్య పరీక్షలు, కరెంటు బిల్లు, నిత్యావసరాలు ఇవన్నీ అలాగే కొనసాగుతాయి. కానీ ఆదాయం మాత్రం తగ్గిపోతుంది. అందుకే రిటైర్మెంట్ ప్లానింగ్ చాలా ముఖ్యమని ఆర్థిక నిపుణులు చెబుతూ ఉంటారు. రిటైర్మెంట్ తర్వాత డబ్బు సురక్షితంగా ఉండడమే కాదు, దానిపై క్రమం తప్పకుండా ఆదాయం కూడా రావాలి. అలాంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రముఖ పథకాలలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్తో పాటు అనుమతి పొందిన బ్యాంకుల్లో కూడా ప్రారంభించవచ్చు. కానీ ఎక్కువ మంది పోస్ట్ ఆఫీస్ పథకం అని పిలుస్తారు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా దేశవ్యాప్తంగా సులభంగా అందుబాటులోకి ఉంటుంది. ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం రిటైర్మెంట్ అయిన వారికి సురక్షితమైన పెట్టుబడితో పాటు క్రమం తప్పకుండా వడ్డీ ఆదాయం అందించడం. అందుకే దీనికి ప్రభుత్వ హామీ ఉంటుంది. అంటే పెట్టుబడి భద్రత గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అందరికీ ఆసక్తికరమైన ప్రశ్న, ప్రతి 3 నెలలకు 50,000 రూపాయలు ఎలా వస్తాయి? ప్రస్తుతం ఈ పథకంపై సంవత్సరానికి 8.2% వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటు కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి సమీక్షిస్తుంది. మార్కెట్ పరిస్థితులను బట్టి పెంచవచ్చు, తగ్గవచ్చు, లేక యథాతథంగా కొనసాగించవచ్చు. అయితే ఖాతా తెచ్చిన సమయంలో అమల్లో ఉన్న వడ్డీ రేటు ఆ ఖాతాకు వర్తించే నిబంధనల ప్రకారం లభిస్తుంది. ఇప్పుడు లెక్కలు చూద్దాం. ప్రతి 3 నెలలకు 50,000 రూపాయలు రావాలంటే సంవత్సరానికి మొత్తం 2 లక్షల రూపాయల వడ్డీ రావాలి. ఎందుకంటే ఒక సంవత్సరంలో 4 త్రైమాసికాలు ఉంటాయి. 4 సార్లు 50,000 రూపాయలు అంటే 2 లక్షల రూపాయలు. ఇప్పుడు ఈ 2 లక్షల రూపాయలు 8.2% వడ్డీతో రావాలంటే సుమారు 24,40,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. అప్పుడు ప్రతి 3 నెలలకు సుమారు 50,000 రూపాయల వడ్డీగా ఖాతాగా జమ అవుతూ ఉంటుంది. అంటే మీరు అసలు పెట్టుబడిగా కాకుండా కేవలం వడ్డీతోనే ఖర్చులు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చాలామంది ప్రతి నెల 50,000 రూపాయలు వస్తాయని పొరపాటుగా అనుకుంటారు. కానీ ఈ పథకంలో వడ్డీ ప్రతి 3 నెలలకు ఒకసారి జమ అవుతూ ఉంటుంది. అంటే త్రైమాసిక చెల్లింపు. అందుకే ఖర్చుల్ని కూడా దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. ఈ పథకంలో కనీస పెట్టుబడి 1,000 రూపాయలతో ప్రారంభించవచ్చు. అయితే గరిష్టంగా 30 లక్షల రూపాయల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. 30 లక్షలకు మించి డిపాజిట్లు చేయడానికి అనుమతి ఉండదు. ఒకవేళ పొరపాటున ఎక్కువ మొత్తం జమ చేసినా అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఈ అదనపు మొత్తానికి ఆ పథకం వడ్డీ రాదు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాకు వర్తించే సాధారణ వడ్డీ మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు ఈ స్కీమ్ ఎవరు తీసుకోవచ్చు అనే విషయం కూడా చాలా ముఖ్యం. సాధారణంగా 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న భారతీయులు ఈ పథకంలో చేరవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్వచ్ఛంద పదవి విరమణ పొందిన తర్వాత కూడా ఈ నిబంధనలకు లోబడి అర్హులు కావచ్చు. ఖాతా తెరవడానికి ఆధార్, పాన్, అవసరమైన గుర్తింపు పత్రాలు సమర్పించాలి. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. అంటే 5 సంవత్సరాల పాటు వడ్డీ వస్తుంది. 5 సంవత్సరాల తర్వాత అసలు పెట్టుబడిని తిరిగి పొందవచ్చు. అవసరమైతే మరో 3 సంవత్సరాల పాటు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత దీర్ఘకాలిక ఆదాయం కోరుకునే వారికి ఇది ఒక మంచి ప్రయోజనం. ఇప్పుడు ఒక ప్రశ్న, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఈ పథకం ఎందుకు మెరుగ్గా భావిస్తారు? మొదటిది ప్రభుత్వ భరోసా, రెండోది సాధారణంగా సీనియర్ సిటిజన్లకు ఆకర్షణీయమైన వడ్డీ, మూడోది క్రమం తప్పకుండా వడ్డీ చెల్లింపు, నాలుగోది పన్ను ప్రయోజనాలు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద నిర్ణీత పరిమితి వరకు మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది. అయితే పన్ను నిబంధనలను వ్యక్తిగత పరిస్థితిని బట్టి మారవచ్చు. కాబట్టి అవసరమైతే పన్ను నిపుణుడిని సంప్రదించడం మంచిది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది.
ఈ పథకం పూర్తిగా రిస్క్ లేనిదా అని చాలామంది అడుగుతారు. పెట్టుబడి భద్రత పరంగా ఇది అత్యంత సురక్షితమైన పథకాల్లో ఒకటి. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, వడ్డీ రేట్లు ప్రభుత్వం సమీక్షిస్తుంది. భవిష్యత్తులో కొత్త ఖాతాలకు వడ్డీ రేట్లు మారే అవకాశం ఉంటుంది. అందుకే పెట్టుబడి పెట్టే ముందు తాజా వడ్డీ రేటును పోస్ట్ ఆఫీస్ లేదా అధికారిక వనరుల ద్వారా తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి గ్రాడ్యుయేటీ, ప్రావిడెంట్ ఫండ్, ఇతర ప్రయోజనాల ద్వారా 25 లక్షల రూపాయలు పొందాడు అనుకుందాం. ఆ మొత్తాన్ని సరైన ప్రణాళిక లేకుండా ఖర్చు చేస్తే కొన్ని సంవత్సరాల్లో డబ్బు అయిపోవచ్చు. కానీ అదే మొత్తంలో కొంత భాగాన్ని సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్లో పెట్టుబడి పెడితే ప్రతి 3 నెలలకు వచ్చే వడ్డీతో నిత్యావసర ఖర్చులను నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల అసలు పెట్టుబడి కూడా భద్రంగా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి ఒకే పెట్టుబడి సరిపోదు. ఈ నెలవారీ ఖర్చులు ఎంత, మీకు పెన్షన్ వస్తుందా లేదా, కుటుంబంలో ఇతర ఆదాయ వనరులు ఉన్నాయా లేవా, వైద్య ఖర్చులు ఎంత, ఇవన్నీ చూసుకొని పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి. కొన్నిసార్లు మొత్తం డబ్బును ఒకే పథకంలో పెట్టడం కంటే వివిధ పథకాల్లో విభజించడం కూడా మంచి వ్యూహంగా ఉండవచ్చు. ఇప్పుడు ఒక ముఖ్యమైన హెచ్చరిక, ఈ మధ్య కాలంలో చాలామంది సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని అధిక వడ్డీ పేరుతో మోసాలు చేస్తూ ఉన్నారు. నెలకు 3%, 4%, 5% వడ్డీ ఇస్తామని చెప్పి ప్రైవేట్ సంస్థలను చూసి చాలామంది ఆకర్షితులు అవుతూ ఉంటారు. కానీ తర్వాత అసలు డబ్బే తిరిగి రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గుర్తుంచుకోండి, పెట్టుబడిలో అధిక లాభం కంటే సాధారణంగా అధిక రిస్క్ కూడా ఉంటుంది. అందుకే మీ జీవితాంతం కూడబెట్టిన డబ్బును ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. ఈ పథకం మీకు సరిపోతుందా లేదా అనేది మీ ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కానీ రిటైర్మెంట్ తర్వాత భద్రమైన ఆదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లకు ఇది పరిశీలించదగిన ప్రభుత్వ పథకాల్లో ఒకటి. పెట్టుబడి పెట్టే ముందు తాజా వడ్డీ రేట్లు, అర్హత నిబంధనలు, పన్ను ప్రభావం, ముందస్తు మూసివేత నిబంధనలు వంటివి వివరాలను తెలుసుకోవడం మంచిది. పోస్ట్ ఆఫీస్ లేదా అధికార ప్రభుత్వ వనరుల నుంచి ఒకసారి ధృవీకరించండి. రిటైర్మెంట్ అనేది జీవితానికి ముగింపు కాదు, అది ప్రశాంతవంతమైన జీవితానికి కొత్త ప్రారంభం. ఆ ప్రారంభం ఆర్థికంగా బలంగా ఉండాలంటే సరైన ప్రణాళిక అవసరం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే పిల్లలపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించవచ్చు. అందుకే డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సురక్షితంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, మీకు తెలిసిన సీనియర్ సిటిజన్లతో షేర్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన ఆర్థిక సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.